ఏమండి మన జన్మతః పాపులమండి అని మన క్రైస్తవ్యంలోనే మాట్లాడే చాలామంది అమాయకులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. ఏమండి మనం పుట్టుకతోనే పాపులమండి, మనము జన్మతః పాపులమండి అని మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడే వాళ్ళలో క్రైస్తవ్యంలో పేరుగాంచిన బోధకులు ఉన్నారండి. పేరుగాంచిన బోధకులు బైబిల్ పట్టుకుని ఏం మాట్లాడతారో తెలుసండి? మన జన్మ పాపమండి, దేవుడు మనల్ని పాపులుగా పుట్టించాడండి. చాలా తప్పండి, ఇది చాలా తప్పు. దేవుడు మనల్ని పాపులుగా పుట్టించలేదు. దేవుడు మనల్ని పాపులుగా పుట్టిస్తే తప్పెవరు చెప్పండి? ఏమంటే పాపులుగానే ఆయనే పుట్టించి పాపం చేద్దంటే జరిగే పనే చెప్పండి? దేవుడు మనకు దొరికిపోయేవాడు కాదండి. మన ప్రశ్నలకి మన లాజిక్లకి అరే నిజమే కదా, అయ్యో అరే 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 పొరపాటు అయిపోయింది అనుకునేవాడు కాదు దేవుడు. మన జన్మ పాపము లేని జన్మ, మనం పుట్టినప్పుడు పాపులం కాదు. అలా మాట్లాడితే ఈ మధ్య కొత్తగా మాట్లాడుతున్నారండి. ఈ మధ్య రీసెంట్గా ఇంకో పదం మార్చారండి. జన్మ పాపం కాదు కానీ బ్రదరు, ఏంటి చెప్పు బ్రదరు, చెప్పు బ్రదరు ఏమంటాడు తెలుసా? స్వాభావిక పాపం ఉందండి. కొంచెం రూట్ మార్చాడు అంతే. స్వాభావిక పాపం ఉందట. నీ తలకాయ ఉంది, నీకు అర్థం కాలేదు బైబిల్ అంతే. పాపము మానటం ఇష్టం లేని వాళ్ళందరూ, పాపము మానలేక నలిగిపోతున్న వాళ్ళందరూ, పాపం చేయటాన్ని ఇష్టపడే వాళ్ళందరూ, ఇది మన వల్ల కాదు అనుకునే వాళ్ళందరూ మాట్లాడే మాట ఏంటో తెలుసండి? మనము జన్మతః పాపులం అండి. జన్మ పాపులం కాదురా అంటే మాట మార్చాడు. మనం స్వాభావికమైన పాపులమండి. స్వాభావికమైన పాపులము కాదు, జన్మతః పాపులము కాదు. దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు.